మెల్బోర్న్లో జరిగిన 4వ టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 155 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా 184 పరుగులతో ఘన విజయం సాధించింది. జైస్పాల్, పంత్ మినహా భారత బ్యాటర్లంతా చేతులెత్తేశారు. 84 పరుగులతో యశస్వి జైస్పాల్ టాప్ స్కోరర్గా నిలిచారు. భారత బ్యాటర్లలో 9 మంది సింగిల్ డిజిట్కే పరిమితమైపోయారు. 3 బ్యాటర్లు డకౌట్ అయ్యారు. చివరి రోజు టీమిండియా బ్యాటర్ల నడ్డి వీరిచారు ఆస్ట్రేలియా బౌలర్లు. కమిన్స్, బొలాండ్కు 3 వికెట్లు దక్కగా లియాన్ 2 వికెట్లు, ట్రావిస్ హెడ్, స్టార్క్ 1 వికెట్ చొప్పున సాధించారు. మెల్బోర్న్లో జరిగిన 4వ టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 155 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా 184 పరుగులతో ఘన విజయం సాధించింది. జైస్పాల్, పంత్ మినహా భారత బ్యాటర్లంతా చేతులెత్తేశారు. 84 పరుగులతో యశస్వి జైస్పాల్ టాప్ స్కోరర్గా నిలిచారు. భారత బ్యాటర్లలో 9 మంది సింగిల్ డిజిట్కే పరిమితమైపోయారు. 3 బ్యాటర్లు డకౌట్ అయ్యారు. చివరి రోజు టీమిండియా బ్యాటర్ల నడ్డి వీరిచారు ఆస్ట్రేలియా బౌలర్లు. కమిన్స్, బొలాండ్కు 3 వికెట్లు దక్కగా లియాన్ 2 వికెట్లు, ట్రావిస్ హెడ్, స్టార్క్ 1 వికెట్ చొప్పున సాధించారు.